ప్రపంచంలో అన్ని రంగాలలో కాంపిటీషన్ పెరిగిపోతుంది. అది కూడా చాలా క్రూయల్గా. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో యువత ఎక్కడైతే పోటీ పడతారో, అది సివిల్స్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్స్, ఏదైనా సరే ఎగ్జామ్ అనే స్ట్రెస్, ఎగ్జామ్ అయిన తర్వాత ఫలితాల స్ట్రెస్ పిల్లల మీద చాలా బాధాకరంగా పడుతుంది. ఇంత క్రూయల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత స్ట్రెస్ అవసరం అనేది అనిపిస్తుంది. నిన్న తెలంగాణలో అది ఏ కారణం అయినా ఉండొచ్చు, 22 years ఓల్డ్ అబ్బాయి ఆల్రెడీ దుబాయ్లో ఒక ఆయిల్ కంపెనీలో 55 lakhs ప్యాకేజ్ వచ్చిందంట, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. సో ఇట్లాంటి స్ట్రెస్లు ఎందుకు వస్తున్నాయి? అసలు విద్యార్థుల్లో మీరు చూస్తే జేఈ మెయిన్స్ అవ్వగానే, రిజల్ట్స్ రాగానే కొంతమంది చనిపోవటం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చనిపోవటం, చాలా రకరకాల స్ట్రెస్లు అనమాట. ఎందుకు హెల్దీ కాంపిటీషన్ ఉండట్లేదు? ఇదే పెద్ద క్వశ్చన్. దీనికి మెయిన్గా కంపారిజన్ అండ్ ప్రెషర్. ఎలా కంపారిజన్ అంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ రావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, ముందు పేరెంట్స్, చుట్టుపక్కల ఉన్న సొసైటీ, పక్కన వాడికి ఎక్కడో పేపర్లోనే ఎవరు చెప్తానే వింటారు, ₹1,00,00,000 ప్యాకేజ్, ₹1,50,000 ప్యాకేజ్ వచ్చిందని, లేదా యూఎస్ వెళ్తే అంత జీతం వచ్చేసింది, సంవత్సరానికి ₹1,50,000 జీతం వచ్చిందని చెప్పి. సో యాక్చువల్గా ₹1,00,00,000 ప్యాకేజీలు, ₹1,50,000 ప్యాకేజీలు ఏం చెప్తాయి? ఇవన్నీ మొత్తం అన్ని కాస్ట్లు కలిపి సిటీసీ ప్యాకేజ్ అనమాట. అంటే కాస్ట్ టు కంపెనీ, మొత్తం కంపెనీ బేర్ చేసేది. దానిలో ఈసాప్స్ ఉండొచ్చు, సైన్ ఆన్ బోనస్ ఉండొచ్చు, దానిలో పర్ఫార్మెన్స్ పే అంటే వేరియబుల్ పే ఉండొచ్చు. ఇవన్నీ కలిపి ఉంటాయి. చెప్పుకోవడానికి ₹1,00,00,000 అని చెప్తారు. లేదా యూఎస్ఏలో ₹1,00,00,000 సంవత్సరానికి సంపాదిస్తే దానిలో 50% వాళ్ళ మెయింటెనెన్స్కే పోతుంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కంపేర్ చేసి పేరెంట్స్ కానీ, చుట్టుపక్కల సొసైటీ కానీ పిల్లల మీద ప్రెషర్ పెట్టడం. అలానే 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్, డిగ్రీ రిజల్ట్స్, రాగానే జాబ్స్, ఈ ప్రెషర్ అనమాట. అసలు మనం ఎందుకు హెల్దీ కాంపిటీషన్ తీసుకోవట్లేదు? ఇదే పెద్ద క్వశ్చన్. ముఖ్యంగా ఐఐటీస్లో కూడా సూసైడ్స్ పెరిగిపోవటం, డిప్రెషన్ పెరిగిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈవెన్ సివిల్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని రోజులు బాగానే ఉంటారు. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఒకటే మొమెంటం, ఒకటే పాజిటివ్నెస్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కంటిన్యూ చేయడం చాలా కష్టం. నేను 2 రోజుల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళాను. దానిలో ఒక అబ్బాయి చెప్పాడనమాట, అసలు ఈ స్ట్రెస్ తట్టుకోలేక చచ్చిపోతాం అనుకున్నాను, కాకపోతే ఒకటి విన్నాను, అందుకని ఆగి ఈరోజు బతుకున్నానని చెప్పి. అంటే అసలు ఎందుకు అనిపిస్తుంది పిల్లలకి అలా? ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది. కానీ మన చుట్టుపక్కల ఉండే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉంటాయి, అది మన ఇంటర్నల్ ప్రెషర్ని మోటివేట్ చేస్తాయి, వాటిని పర్సువేట్ చేసి నీ వల్ల కావట్లేదని తీసుకొస్తాయి అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చాకే దేవుడు మన జీవితాన్ని సెట్ చేసేస్తాడు, మనల్ని మనం హ్యాండిల్ చేసుకునే శక్తి ఇస్తాడు. ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్ పవర్ లేకుండా మనం ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్కి, ఎక్స్టర్నల్ ప్రెషర్కి లోన్ అవుతాం. ముఖ్యంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్ కానీ, ఎస్ఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు 1,00,000 రాస్తారు, 100లో సెలెక్ట్ అవుతారు. మిగతా అందరూ ఏమవుతున్నారు? మిగతా అందరికి ఎంత ప్రెషర్ ఉంది? ఇదంతా ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఒకసారి ఒక పెద్ద, అంటే గవర్నమెంట్లోనే టాప్ మోస్ట్ వ్యక్తి అనమాట, ఎవరు ఉద్యోగాలు ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో వాళ్ళతో నేను మాట్లాడుతూ, కనీసం ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఏదో ఒకటి వాళ్ళకి పని కల్పించవచ్చు కదా. అంటే గవర్నమెంట్ శక్తి ఎంతవరకు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వగలదు? ఇండిపెండెంట్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ఇన్నోవేటివ్ వాళ్ళు ఎందుకు థింక్ చేయట్లేదు? వాళ్ళే ఒక ఈకో సిస్టమ్ ఎందుకు క్రియేట్ చేయట్లేదని ఆ వ్యక్తి నన్ను ఎదురు క్వశ్చన్ వేశారనమాట. నిజమే కదా, రేపు నువ్వు సీఎంఓ పిఎంఓ అవుతావు, నువ్వు అందరికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలవా? లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్లో ఉంటావు నువ్వు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేస్తావు, వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వగలవా? సో నీ ప్రయారిటీస్ నీకు ఉంటాయి. అలాంటప్పుడు మనం సిస్టమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కన్నా మనం ఎందుకు ఎంపవర్ అవ్వకూడదు? అంటే సిస్టమ్ కోసం ప్రయత్నం చేయాలి, దానికోసం కష్టపడాలి, పక్క వాళ్ళని అవుట్ స్మార్ట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఆ ప్రెషర్ మనసులోకి తీసుకోకూడదు. ఆ ప్రెషర్ మనసులో తీసుకుని మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అనమాట. కాబట్టి ఏదైనా హెల్దీ కాంపిటీషన్ ఎంతవరకు అంతవరకే, ఎవరిపైన మనం డిపెండ్ అయ్యేదో ఎంతవరకు అంతవరకే. సో ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ ఎమోషన్ అనేది మనిషిని చాలా నాశనం చేస్తుంది అనమాట. కాబట్టి ఈ డిప్రెషన్లు, సూసైడల్ టెండెన్సీస్, ఆలోచనలు పక్కన పెట్టి టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తీసుకోవడం. ఈవెన్ మనం అనుకుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా లక్షల జీతం వస్తున్నాయి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఆ ప్రెషర్ ఫీల్ అయిపోయి హెల్త్ కూడా చూసుకోకుండా అన్నీ నాశనం చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు భారతదేశంలోనే. కాబట్టి ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అలాని ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తుంది మనకు తక్కువ వస్తుంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బాగుంది మనది బాగాలేదు, ఇదంతా కాదు. మన లైఫ్, మన సిస్టమ్, మన గోల్, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గోల్ కాకపోతే ఇంకొక ప్లాన్, లైఫ్లో ఒక రోడ్ మూసిపోతే ఇంకో రోడ్ ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి మనస్తత్వం మనిషికి వస్తేనే ఎప్పుడైనా లైఫ్లో హెల్దీగా బతకగలడు. ఆరోగ్యమే కాదు, పీస్తో బతకగలడు, తనతో తను రీకన్సైలే బతకగలడు అనమాట.